హలో అండి, నమస్కారం, అస్సలాముఅలైకుం. నేను మీ అడ్వకేట్ అలీ. ఈ రోజు మీ ముందు ఒక కేసు గురించి చెప్దామని వచ్చాను. చాలా మంది దీని గురించి వీడియోస్ చేస్తున్నారు. నిజాలు అండ్ జరిగిన వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు ఒక కొత్త కేసు అండ్ జీవితంలో ఒక కొత్త గుణపాఠం నేర్చుకునేలా ఉంటుంది ఈ కేసు. మ్యాటర్లోకి వెళ్తే, కేరళలో జరిగిన ఒక హత్య కేసులో ఒక అమ్మాయి నిందితురాలు అవ్వడం 2022 సంవత్సరంలో చాలా హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. తను ప్రేమించిన వ్యక్తిని విషం ఇచ్చిన ఈ అమ్మాయి పేరు గ్రీష్మ. అయితే జడ్జిమెంట్ చాలా హర్డల్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ తో ఫ్యూ డేస్ బ్యాక్ క్లోజ్ చేశారు. ఈ కేసులో ఎవరు ఊహించని తీర్పు ఇచ్చారు. అది ఏంటి అంటే డెత్ సెంటెన్స్. కేరళలో డెత్ సెంటెన్స్ తీసుకుంటున్న వ్యక్తుల్లో వరుసలలో 34వ వ్యక్తిగా ఈ కేరళలో అతి చిన్న వయసులో కేవలం 24 సంవత్సరాల్లో డెత్ సెంటెన్స్ తీసుకుంటున్న వారిలో మొదటి వ్యక్తి ఈమె. తను చంపిన అబ్బాయి 11 days ICUలో ఒక్క డ్రాప్ వాటర్ తీసుకోకుండా తన లైఫ్ ఎండ్ చేశాడు. ఇది చాలా బాధ కలిగించే విషయం అండి. ఇలాంటి అమ్మాయిలు ఉంటున్నారు అని ఈ కేసులో బయటపడింది. కేసు విషయంలోకి వస్తే, గ్రీష్మ నేటివ్ వచ్చేసి కన్యాకుమారి. తమిళనాడులోని ఒక ప్రైవేట్ కాలేజ్ లో లిటరసీ చదువుతున్న తను BSc రేడియాలజీ చదువుతున్న షరాన్ రాజ్ అనే వ్యక్తితో 2021 సంవత్సరంలో రిలేషన్షిప్ లోకి వచ్చింది. తను 1 year రిలేషన్షిప్ లో అతన్ని అన్ని విధాలుగా వాడుకుందండి. ఈమె అవసరం తీరాక తన పేరెంట్స్ తనకు మిలిటరీ వ్యక్తితో పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో పెళ్లి సెట్ చేశారు. దానితో పేరెంట్స్ చూపించిన మ్యారేజ్ కి ఓకే చెప్పేసింది గ్రీష్మ. అంతవరకు బాగానే ఉంది. గ్రీష్మ తన బాయ్ ఫ్రెండ్ ని ఎలాగైనా దూరం చేసుకోవాలి అని అన్ని విధాలుగా ప్రయత్నించింది. ప్రతి ప్రయత్నం విఫలం అవ్వడం వల్ల ఇక తనని చంపి తన లైన్ క్లియర్ చేసుకుందాం అనుకుంది. అనుకున్న విధంగానే ఒక రోజు శరణ్ ని పిలిచి సాఫ్ట్ డ్రింక్ లో ఆయుర్వేదిక్ ఫర్టిలైజర్ ని కలిపేసి ఇచ్చేసింది. దానితో తన లవ్ అఫైర్ క్లోజ్ అయ్యి తను హాయిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నది. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. విషం కలిపిన ఆ సాఫ్ట్ డ్రింక్ తాగడం వల్ల షరాన్ ICUలో 11 days ఒక్క డ్రాప్ వాటర్ కూడా తీసుకోకుండా October 22న దారుణంగా అన్యాయంగా చనిపోయాడు. ఈ సంగతి జరిగిన తర్వాత షరాన్ పేరెంట్స్ కేసు ఫైల్ చేయడంతో October 31, 2022 రోజున పోలీస్ కస్టడీలో ఉన్న తనని అరెస్ట్ చేయడం జరిగింది. నియతికర కోర్టులో జరిగిన సెషన్ డెలివరీ చేసిన రికార్డ్ ప్రకారంగా గ్రీష్మకి జ్యోతిష్యం నమ్మే అలవాటు ఉంది అని, తనకు వచ్చే మొదటి హస్బెండ్ చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకొని సెకండ్ రిలేషన్షిప్ లో జీవితం హ్యాపీగా ఉంటావు అని ఎవరో జ్యోతిష్యుడు చెప్పడంతో తనకి ఇలా చేయాలి అని ఆలోచన వచ్చింది. తర్వాత ఈ ఇన్సిడెంట్ కంటే ముందు తను షరాన్ని వెతుకూడు చర్చ్ లో మ్యారేజ్ చేసుకున్న విషయం కూడా బయటపెట్టింది. అంతేకాదండి, తను ఎంతకు దిగజారింది అంటే గూగుల్లో హౌ టు కిల్ ఏ పర్సన్ యూజింగ్ పాయిజన్ అని కూడా రీసెర్చ్ చేసిన వివరాలు బయటకు తీశారు పోలీసులు. తను ఎలా చేయాలో తెలియని ఈ విషయంలో తన మేనమామ అయిన నిర్మల్ కుమార్ నాయర్ హెల్ప్ తీసుకుంది. దాంతో అమ్మ అండ్ మామయ్య తనకిచ్చిన సలహా ప్రకారంగా ఇలా ఆయుర్వేదిక్ పెస్టిసైడ్ ని సాఫ్ట్ డ్రింక్ లో కలిపి ఇచ్చింది గ్రీష్మ. ఈ వివరాలు పోలీసులు తన వాట్సాప్ హిస్టరీలో డీటెయిల్స్ బయట పెట్టేశారు. ఇంత టెక్నాలజీతో అప్డేట్ అవుతున్న ఈ రోజుల్లో ఎవరో కొన్ని డబ్బులకు ఆశపడి ఇచ్చిన జ్యోతిష్యాన్ని నమ్మి తాను ఇష్టపడిన వాడిని చంపుకోవడం కోర్టు తనకిచ్చిన శిక్ష కూడా చాలా అరుదు. మీకు నేనిచ్చే విషయాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి కేసెస్ మ్యాటర్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. పరసాల ఏదైతే తిరువనంతపురంలో ఉందో అక్కడ జరిగిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అండర్ సెక్షన్ 302 హత్యా ప్రయత్నం, 364 అపహరణ నేరం చేయడం, 328 విషాన్ని తాగించడం, 203 అబ్స్ట్రక్షన్స్ ఆఫ్ జస్టిస్ తో కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ హత్యకు హెల్ప్ చేసిన గ్రీష్మ మామయ్యకి 3 years ఇంప్రిజన్మెంట్ అండ్ గ్రీష్మ అమ్మని అక్వటైల్ చేయడం జరిగింది. ఒక జ్యోతిష్యాన్ని నమ్మడం వల్ల లేదా వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్, మేబీ గ్రీష్మ ఫ్యామిలీ, మేనమామ ఫ్యామిలీ, షరాన్ రాజ్ ఫ్యామిలీ అండ్ గ్రీష్మని పెళ్లి చేసుకోబోయే ఫ్యామిలీస్
వీళ్ళందరికీ ఎఫెక్ట్ అయింది, వీళ్ళందరూ బాధపడ్డారు, సఫర్ అయ్యారు. సో యూత్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం స్మార్ట్ గా మ్యాచ్యూర్డ్ గా ఆలోచించి లైఫ్ లో మంచి గోల్స్ తో మీ లైఫ్ ని ఒక అప్డేటెడ్ వర్షన్ లా మార్చుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి ఇంకా విషయాలు సుత్తి లేకుండా తెలుసుకోవడానికి మీ అడ్వకేట్ అలీ ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.